హాయ్ అండి. ఈరోజు నేను చూపిస్తున్న వీడియో అయితే బొబ్బర్లండి. ఇవైతే వెయిట్ లాస్ అవ్వడానికైనా మనకి డైట్కైనా చాలా ఉపయోగపడతాయి. ఇవైతే మేము పొలంలో వేసుకున్నాము. అవి అయితే ఈరోజు ఏరుకు రావడానికైతే మేమందరం కలిసి వెళ్ళాము. మా బొబ్బర్లు అయితే చాలా బాగా కాసాయండి. చూసారా చెట్టుకి ఎన్ని బొబ్బర్లు ఉన్నాయో. ఇవన్నీ అయితే మేము ఒకసారి ఏరేసుకుంటున్నాము. ఏరుకున్న బొబ్బర్లు ఇలాగ తెచ్చుకొని వీటిని అయితే హాట్ చాట్లో చేసుకుంటే చాలా అయితే టేస్ట్గా ఉంటాయి. మేమైతే ఇప్పుడు బొబ్బర్లు అయితే వేరేసుకున్నామండి. ఇలా ఏరుకున్న బొబ్బర్లను అయితే మేము ఇంటికైతే తెచ్చేసుకున్నామండి. ఇలా తెచ్చుకున్న బొబ్బర్లను అయితే గింజలు అలుసుకొని గింజలుగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న గింజలు అయితే ఇలా గిన్నెలో పోసుకొని బాగా ఒకసారి అయితే కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టి ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు అలా వెళ్ళి మా పెరట్లో కరివేపాకు పచ్చిమిరపకాయలు కోసి తెచ్చుకున్నానండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే ఇది బొబ్బర్లకి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడిప్పుడే మా పచ్చిమిరపకాయలు అయితే కోస్తున్నాయి కూడా. ఇప్పుడైతే బొబ్బర్లు ఉడికిపోయాయండి. ఉడికిపోయిన బొబ్బర్లు పోపు కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెల్లుల్లిపాయలు వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే 4 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి గరిటె పెట్టి బాగా తిప్పి కలిపేస్తూ ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని బాగా ఒకసారి ఎర్రగా అయినంత వరకు వేగనివ్వాలి. వేగనిచ్చాక మనం ఇప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసుకొని అందులోనే చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు బాగా వేపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బొబ్బర్లు అయితే ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి వేసేయాలి. ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు కలిపిన వాటికి మళ్ళీ ఒకసారి అయితే సాల్ట్ అయితే రుచికి సరిపడా ఇందులో సాల్ట్ వేసుకోండి. బయటికి వెళ్ళి మనం హాట్ చాట్లు అవి తినే బదులు కన్నా ఇంట్లో ఉన్న ఇలా బొబ్బర్లు అవి ఉడకబెట్టుకొని తినడం వల్ల ఒంటికి కూడా మంచిది. మనం బరువు తగ్గాలనుకున్నా షుగర్ తగ్గాలనుకున్నా దేనికైనా సరే ఈ బొబ్బర్లు అయితే చాలా బాగా పనిచేస్తాయండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు బొబ్బర్లు తయారైపోయాయి. చూసారా, బయట హాట్ చాట్ ఎందుకు పనికి వస్తుందండి వీటి దగ్గర. ఇవి గుప్పుడు తింటే చాలండి, బోల్డ్ ఆకలి అయితే తీరిపోతుంది. ఇప్పుడు కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కల మీద వేసుకొని వేరే బౌల్లోకి అయితే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ.